హాయ్ హలో అందరికీ. మేము ఈరోజైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము మా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అందరం అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6కి అలా బయలుదేరాము. ప్రజెంట్ మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అనమాట, అక్కడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అవుతామన్నమాట దుర్గమ్మ టెంపుల్కి. మా చిన్నోడు చూడండి హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి. చూసారు కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, మా ఇంటి దగ్గర టెంపుల్. ఇది మా ఊర్లో ఉన్న ముత్యాలమ్మ తల్లి టెంపుల్. మేము ఎప్పుడు ఎటు వెళ్ళాలన్నా సరే ముత్యాలమ్మ తల్లికి కొబ్బరికాయ ఒకటి కొట్టి ఆ తల్లికి దండం పెట్టుకొని వెళ్తామన్నమాట. మాకు అదొక సెంటిమెంటు. అందుకనే ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. శ్రావణ ఆదివారం కాబట్టి చాలామంది భక్తులు అయితే ఉన్నారనమాట. ఎందుకు అంటే కోళ్ళని సమర్పించుకుంటారు ఆ తల్లికి. శ్రావణ మాసంలోనే ఎక్కువ ముత్యాలమ్మ తల్లి కోళ్ళు. చిన్న ఏం కావాలి? అవునా, ఆర్డర్ ఇచ్చావా? ఏమిచ్చావు? 3 దోశ, 2 సాంబార్, ప్లేట్ పూరి తింటే ఏం కదరా. ఇడ్లీ సాంబార్ ఎవరికి? టేస్ట్ చెప్పు. బాగుందా? తిను కానీ. ఇదిగో డాడీ నీకు చిన్న దోశ. ఇదిగో ఎవరికి దోశ? ఇటే అంటే వేసుకోలేరా? తిని దోశ అంట. చిన్న టేస్ట్ చూద్దామా? చూస్తా ఉన్నా. వాళ్ళిద్దరు సర్వీస్ చేస్తున్నారమ్మా. నీ పూరి కంటే నా దోశ బాగుంది. దోశ 1, పూరి 2. కిలోమీటర్ ఉంది. నా టీ సాగమైంది. పదండి. మేము కొత్తగూడెంలో టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ మాకు. ఎందుకంటే మేము ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా వచ్చి కొత్తగూడెంలో ఆగి టిఫిన్ చేసాము. ఇంకా విజయవాడ వరకు నాన్ స్టాప్ ఇక వెళ్ళిపోవడమే. ఇక మేము ఒక 2-3 అవర్స్లో వెళ్ళిపోతాం. మాకు మేబీ 10 or 10:30 అవ్వచ్చు మేము అక్కడికి వెళ్ళేసరికి. జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంటుంది అనమాట. అంటే అమ్మవారికి మొక్కుకున్నారనమాట. అంటే వాళ్ళు మొక్కిస్తామని, తలనీలాలు ఇస్తారని. సో అందువలన ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అలా బయలుదేరాము 6కి. టోల్ గేట్ అనమాట ఇది. ఫస్ట్ టోల్ గేట్ తగిలిద్ది ఇక్కడ. మాకు వచ్చేసి భద్రాచలం నుంచి విజయవాడకి 2 టోల్ గేట్స్ వస్తాయి అన్నమాట. మా దగ్గర అయితే ఇటు నుంచి మేము వెళ్ళేటప్పుడు ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ చూడండి వ్యూ కూడా చాలా బాగుంది కదా. అసలు విజయవాడ వెళ్తుంటే ఎంత హ్యాపీ అనిపించింది. అమ్మవారిని ఎప్పుడు చూడాలా అనిపించింది. అంత ఇష్టం అన్నమాట దుర్గమ్మ తల్లి అంటే. కొండలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో. మేమైతే అసలు వర్షం వస్తుందేమో అనుకున్నాము. అంత మబ్బుగా అసలు వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అసలు చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? సో మేమైతే విజయవాడ ఎంటర్ అయ్యాము. చూడండి ఇది విజయవాడ సిటీ అనమాట. ఫస్ట్ అయితే వెహికల్స్ వెళ్ళనివ్వము అంటున్నారు కొండపైకి. అమ్మవారికి మనం కొండ కింద నుంచి వెళ్ళాలి అంటే ఎక్కువ నడిచేది ఉంటుంది. చూడండి మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దగ్గరలో చెట్లు కానీ బొమ్మలు కానీ భలే ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అసలు అవి చూడంగానే ఒకసారిగా మన మనసు వాటి దృష్టి మీద పడింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా మనకి ఫ్లైఓవర్ కింద అనమాట. చెట్లు నాటారు. ట్రాఫిక్ ఇక్కడ వచ్చేసి వెహికల్స్ ఆఫ్ చేస్తున్నారు. వెహికల్స్ అక్కడ చెప్తున్నారు అతను. వెహికల్స్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని దేవస్థానం బస్సులో వెళ్ళిపోండి పైకి అని. మళ్ళీ ఇంత రిస్క్ కదా. చూడండి కృష్ణానది ఎంత బాగుందో కదా. ఇంద్రకీలాద్రి అమ్మవారి కృష్ణానది చూడండి చాలా బాగుంది అసలు.
నది పక్క నుంచే వెళ్తుంది మా వెహికల్ అనేది. చూడండి ఎంత బాగుందో కదా వ్యూ. ఇక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి. టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ కూడా పూజలు బాగా చేస్తున్నారనమాట. అండ్ మేమైతే పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మా వెహికల్ పార్కింగ్ చేసుకొని ఫస్ట్ అయితే చూడండి మన అమరావతి అని ఎంత బాగా రాశారు. లొకేషన్ బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. పైకి అయితే మనకి వెహికల్స్ వెళ్ళనివ్వడం లేదు. బట్ మేమైతే ఏమనుకున్నామంటే సరే ఈలోపు మొక్కులు చెల్లించి స్నానాలు చేసేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది కదా, ఆలోపు మళ్ళీ వెహికల్స్ పంపిస్తారులే అని చెప్పి కిందానే వెహికల్ పార్కింగ్ చేసామన్నమాట. ఇంకా మేమైతే పైకి వెళ్ళలేదు. ఇదంతా కృష్ణానది మొత్తం అన్నమాట. ఇదంతా ఎంత బాగుందో అసలు చూడడానికి. చుట్టూ కూడా చాలా బాగుంది. కొండ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు అమ్మవారి కొండ. అయితే మేము చుట్టూ తిరిగి ఇక్కడ చేసుకున్నాము. ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తం. ఇంకా మేము వచ్చేసి స్థానాల రోడ్ దగ్గరికి అయితే చూడండి కృష్ణానదిలో మా ఆంటీ వాళ్ళు స్నానాలు చేస్తున్నారనమాట. అంటే ఆంటీ మొక్కుకున్నారు గుండు చేయించుకుంటానని, తలనీలాలు ఇస్తానని. సో ఆంటీ అయితే తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళింది. ఇంకా వాళ్ళ మనవరాళ్ళు, అక్క అందరం కలిసి స్నానాలు అయితే చేస్తున్నాం అనమాట. ఇది అందరు ఇక్కడ స్నానాలు ఆచరించి అమ్మని దర్శనం చేసుకుంటారు. మనకి ఏమైనా చికాకులు ఉన్నా సరే కృష్ణానదిలో స్నానం చేస్తే ఆ చికాకులన్నీ పోతాయంట. అంత పవర్ఫుల్ అన్నమాట. సో అందరూ అందుకనే ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించిన తర్వాతే కొండపైకి వెళ్ళి అమ్మని దర్శనం అయితే చేసుకుంటారు. అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇంటి దగ్గరే స్నానం చేసి డైరెక్ట్గా వచ్చి దర్శనానికి అయితే వెళ్తారనమాట. అండ్ మాది లాంగ్ కాబట్టి మేమైతే బట్టలు గిట్టలు అన్నీ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని స్నానాలు చేసి అమ్మన్న దర్శనానికి అయితే వెళ్తాము. ఎంత టైం అయినా ఏం కాదు అని చెప్పేసి, అందులో శ్రావణ ఆదివారం అవడం వలన అధిక సంఖ్యలో భక్తులు వచ్చారన్నమాట అమ్మ టెంపుల్కి. అసలు జనాలు అయితే ఇసుకెత్తే రాలనంతగా ఉన్నారు. అంత జనాలు ఉన్నారు. మాకైతే అసలు దర్శనం అవుతుందా ఈరోజు అనుకున్నాం మేమైతే ఈ జనాలను చూసి. అంత జనాలు వచ్చారన్నమాట. చాలామంది కృష్ణానదిలో పసుపు కుంకుమలు వదిలి అమ్మవారికి దండం పెట్టుకొని స్నానాలు చేస్తారన్నమాట. సో అంత పవిత్రమైన నది ఈ కృష్ణానది. మనకి ఇక్కడ నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అమరావతి. మన అమరావతిలో కూడా ఎంత బాగుంటుందో అసలు. మేమైతే టైం ఉంటే అమరావతి కూడా వెళ్దాము అనుకున్నాము. బట్ మాకు దర్శనానికి ఎంత టైం అవుతుంది అనేది మాకు మేబీ తెలీదు. సో అందుకే ఆలోచించామన్నమాట. ప్రజెంట్ అయితే స్నానాలు అయిపోయి కొండపైకి అయితే వెళ్తున్నాము. వెహికల్ అయితే అలౌ చేశారండి. మేమైతే దండం పెట్టుకున్నాం తల్లికి. తల్లి వెహికల్ పైకి వెళ్ళాలి మళ్ళీ కింద నుంచి అంటే అప్పటికి నాకు ఫీవర్ వచ్చి 3 days అవుతుంది. అయినా సరే అమ్మని దర్శనం చేసుకుందామని అయితే వచ్చాను నేను. అందువల్ల అయితే నీరసంగా ఉండి దండం పెట్టుకున్నాం అన్నమాట. చూడండి, చూసారు కదా, కొండపైకి అలౌ చేయించారనమాట వెహికల్స్. లేదు అంటే చాలామంది మార్నింగ్ వచ్చిన వాళ్ళని అయితే కొండపైకి రానివ్వకుండా కిందనే పార్కింగ్ చేయించి దేవస్థానం బస్సులోకి వెళ్ళిపోమని చెప్తున్నారు. చాలా భయం వేసింది, అమ్మో చాలా నడవాలి అని. బట్ మేము వచ్చే దర్శన టైంకి మా వెహికల్ అయితే అలౌ చేయనిచ్చారండి. చాలా వెహికల్స్ అయితే అలౌ చేయనిస్తున్నారు. అండ్ కింద టికెట్ తీసుకొని పైకి అయితే వచ్చాము మేము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మొబైల్స్ అలౌడ్ లేదు. ఇదివరకు కొంచెం దర్శనం అయ్యాక చుట్టుపక్కల కూడా మనం వీడియో తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ అమ్మవారి గర్భగుడి
వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిందంట. అప్పటి నుంచి బయట కూడా అమ్మవారి బయట ప్రాంగణంలో కూడా వీడియో తీస్తుంటే లాగేస్తున్నారు, మొబైల్స్ లాగేసుకుంటున్నారు అన్నమాట. మేము దర్శనమై అయితే వచ్చేసామండి, దర్శనం అయిపోయింది. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అన్నమాట. దేవస్థానం బస్సు అది చూసారు కదా, దేవస్థానం బస్సు. ఆ బస్కే వెళ్ళి రావడం అన్నమాట. సో ఇక్కడ పైనుంచి వ్యూ కింద తీస్తే వ్యూ చూడండి ఎలా ఉందో. అసలు ఎంత బాగుందో కదా. ఇంద్రకీలాద్రి కొండపై నుంచి మనం వీడియో తీస్తే చూడండి చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. కింద వెహికల్స్ అండ్ కృష్ణా నది సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అసలు వెహికల్స్. మేము పైన అక్కడ ప్రసాదాల కౌంటర్ దగ్గర నుంచి తీసాను నేను ఈ వీడియో అనేది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఓకే, మేము రిటర్న్ అయ్యాము ఇక. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఓన్లీ టిఫిన్ ఒకటి చేసాము మేము. సో ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. దేవస్థానం బస్సులు మనకి ఏ బస్సులు తిరుపతిలో కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మాకు దర్శనం అయ్యేసరికి 4 అయిందనమాట. మేము వచ్చేసి 11కి క్యూ లైన్లో ఉంటే మాకు 4 అయింది దర్శనం అయ్యేసరికి. అంటే అంత ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనమాట. ఇంకా హోటల్కి వచ్చేసాము. ఇక్కడైతే మేము లంచ్ తినేసి ఇంకా రిటర్న్ అవుతాము ఇంటికి అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ హోటల్కి వెళ్ళేసి ఏదైనా వెజ్ ఐటమ్ ఆర్డర్ చేసుకొని తినేసి భోజనమే అనమాట, తినేసి ఇంటికి వెళ్తాం. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.